తిరుమలలో దర్శనాల పేరుతో 1.14 లక్షల మోసం, దళారుల భాగోతం బట్టబయలు. తిరుమలలో బ్రేక్ దర్శనంతో మాలసేవ, శ్రీవాణి టికెట్ వినతి కల్పిస్తామని చెప్పి హైదరాబాద్ కు చెందిన ఓ భక్తి కుటుంబం నుంచి 1.14 లక్షలు వసూలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. టి అరుణ్ కుమార్ అనే వ్యక్తి డబ్బులు తీసుకుని ఒక శ్రీవాణి టికెట్ మాత్రమే పంపించి తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు బాధితులు ఆరోపించారు. బాధితుల తరపున అడ్వకేట్ జి వెంకటేశ్వర్లు తిరుమల అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం నిందితుడు 1.3 లక్షలు తిరిగి చెల్లించినప్పటికీ ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుమలలో దర్శనాలు, వసతి పేరుతో దళార్లను నమ్మవద్దని, అధికారిక విధానాల ద్వారానే టికెట్లు, వసతి బుక్ చేసుకోవాలని భక్తులకు అడ్వకేట్ జి వెంకటేశ్వర్లు సూచించారు. భక్తులకి విజ్ఞప్తి. రీసెంట్గా భక్తులను 1,14,000 రూపాయలు దర్శనాలు కల్పిస్తామని, సేవలు కల్పిస్తామని, గాయత్రి గెస్ట్ హౌస్లో వసతి కల్పిస్తామని టి అరుణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి అమెరికాకు చెందిన శిల్పా డాక్టర్ కిషన్ హైదరాబాద్ వాస్తవ్యులు వారు ఈ అరుణ్ కుమార్ మోసపు మాటలు నమ్మి 6 బ్రేక్ దర్శనాలకు 30,000 రూపాయలు, 4 తోమాల సేవలకు 48,000 రూపాయలు, అకామిడేషన్కు గాయత్రి గెస్ట్ హౌస్లో 25,000 రూపాయలు, శ్రీవాణి దర్శనం టికెట్ ఒక్కరికి 88 సంవత్సరాల వయసు ఉన్నటువంటి రంగలక్ష్మి వారికి ఒక్కటికి 11,000 రూపాయలు, ఇలా టోటల్గా 1,14,000 రూపాయలు వసూలు చేసి 8వ తారీఖు ఉదయం శ్రీవాణి దర్శనం టికెట్ ఒకటి బుక్ చేసి అటు తర్వాత ఫోన్ కాల్స్లో రెస్పాండ్ కాకపోవడంతో అనుమానం వచ్చి విజిలెన్స్ వింగ్ వారికి, ఈఓ వారికి, అడిషనల్ ఈఓ వారికి, ఎస్పీ వారికి, డిఎస్పీ వారికి, సర్కిల్ ఇన్స్పెక్టర్ వారికి తెలియజేయడం జరిగింది. సదరు విషయాన్ని ఈఓ ఆఫీసు, క్యాంప్ ఆఫీస్ తిరుమలకు వెళ్ళి మేము కంప్లైంట్ని తీసుకెళ్ళి శ్రీవాణి టికెట్ను తీసుకెళ్ళి అడగ్గా వారు ఏ లాగిన్లో బుక్ అయిందో కనుక్కోమని చెప్పి ఎవరికో ఫోన్ చేశారు. అటు తర్వాత మమ్మల్ని అడిషనల్ ఈఓకు ఆఫీస్కు వెళ్ళమన్నారు. ఏదో ఒక దర్శనం బెంగళూరు నుంచి వచ్చిన వారికి కల్పించండి, వీరికి ఫ్లైట్లో వచ్చారు కాబట్టి నలుగురికి బోర్డింగ్ పాస్తో లభించింది, బెంగళూరు నుంచి వచ్చిన ఈ సమీప బంధువులు దర్శనం లేకుండా వెనక్కి తిరిగే అవకాశం ఉందంటే పట్టించుకునేటువంటి వ్యక్తులు లేకపోగా మమ్మల్ని దూర్భషలాడి పంపించేశారు. అడిషనల్ ఈఓ ఆఫీస్కి వెళితే కనీసం ఫిర్యాదు గురించి అడగలేదు, పట్టించుకోలేదు, బయటకు తోసేశారు. వెంటనే 112 డయల్కు ఫోన్ చేసి జరిగిన అన్యాయాన్ని చెప్పగా టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి అంజిప్రసాద్ అనే కానిస్టేబుల్ను వారు పంపించడం జరిగింది. వారితో పాటు నేను టూ టౌన్ పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి, డిఎస్పీ గారి సహాయంతో విషయాన్నంతా కూడా తెలియజేయడం జరిగింది. వారు ఫిర్యాదు స్వీకరించడం జరిగింది. ఇది 8వ తారీఖు జరిగినటువంటి సంఘటన. ఆ నైట్ 10:30 వరకు అక్కడే ఉండి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో వారు రాసిన ఫిర్యాదు మేరకు నేను సంతకం చేసి వచ్చాను. వీరు మిగిలిన నాతో పాటు వచ్చిన భక్తులు డిన్నర్ చేసుకొని వచ్చి మాకు వసతి లేకపోవడంగా కింద వచ్చేసాం. సిఐ గారు రాసిన ఫిర్యాదులో తారీఖు లేదు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగులు ఎవరూ కూడా ఈ మోసంలో పాల్పడలేదని పాయింట్ పెట్టారు. తర్వాత ఎఫ్ఐఆర్ చేయలేదు, చేస్తామన్నారు, నమ్మి కిందికి వచ్చాం. నేను మరుసటి రోజు 9వ తారీఖు ఉదయం 4 గంటలకు వీడియో చేసి అధికారులకు పంపించాను. 8-9 నిమిషాలకంతా 2 రోజులుగా స్పందించినటువంటి అరుణ్ ఫోన్ కాళ్లకు మెసేజ్ పంపించారు, 60 నిమిషాల్లో నేను డబ్బు పంపించేస్తాను వాళ్ళది అని. సరే అన్నాను, రాలేదు. తర్వాత ఈవినింగ్ లోపల అన్నాడు, రాలేదు. అటు తర్వాత మధ్యాహ్నం 10 సార్లు ఫోన్ చేసి మాట్లాడి ఈ అడిషనల్ ఈఓ ఆఫీసులో మొబైల్ సీసీ సుబ్బరాయుడు, సూపరింటెండెంట్ వచ్చేసిందే తులసి, ఈఓ ఆఫీసులో సాయి, చైర్మన్ ఆఫీసులో ప్రసన్న కుమార్, వీళ్ళందరూ కూడా ఇందులో ఉన్నారు. వాళ్ళు డబ్బు ఇస్తే నేను ఇస్తా, లేదంటే నా వల్ల కాదని చెప్పాడు. సరే అట్లే కానీ అని చెప్పాను. ఆ రోజు సాయంకాలం ఎవరైతే మోసపోయినటువంటి ప్రత్యక్షంగా భక్తులు ఉన్నారో వాళ్ళు
నాకు ఆథరైజేషన్ ఇచ్చి స్టేట్మెంట్ ఇచ్చి కంప్లైంట్ ఇచ్చి అవన్నీ కూడా అధికారులు పంపించడం జరిగింది. సర్ప్రైజింగ్లీ మరుసటి రోజు ఉదయం అంటే ఈ రోజు తెల్లారి 5:59 ఈ అరుణ్ అనే వ్యక్తి ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో నాగేంద్ర అనేటువంటి వ్యక్తి శిల్పా మేడం తండ్రి వారికి 90,000 ఒకసారి 13,000 ఒకసారి రీఫండ్ చేసేసినాడు. 11,000 పట్టుకున్నాడు, ఎందుకంటే శ్రీవాణి టికెట్ బుక్ చేసినాడు కాబట్టి. నాకు ఫోన్ చేశారు, వాళ్ళకి ఫోన్ చేశారు, డబ్బులు పంపించేసాం సార్, కేసులు వద్దన్నారు. నాకు పెట్టి బరోమని ఏడుస్తున్నాడు. నాది కాదు సార్, వాళ్ళు సార్ ఎంప్లాయీస్ చేశారు సార్, నేను రిమూవ్ చేసేసినా సార్, నా మీద కేసు లేకుండా చేయండి సార్ అంటాడు. మాటల సందర్భంలో నాకు 5,000 పంపించేసినాడు ఫీజు, నాకు సహాయం చేయండి అని. తిరిగి నేను పంపించేస్తే అది పోవడంలో ఫెయిల్ అయిన వస్తుంది. అయితే ఈ అబ్బాయి తెలిసి చేశాడా తెలియక చేశాడా అనేది పక్కన పెడితే, దీని బ్యాక్గ్రౌండ్ అడిషనల్ ఈఓ ఆఫీస్లో చైర్మన్ ఆఫీస్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ప్రత్యక్షంగా తెలుస్తుంది. కావాలంటే మీరు విచారణ చేయండి.